హాయ్ హలో నేను మీ అనుష వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అంతా వచ్చేసి కవ్యాంష్ యొక్క యాన్యువల్ డే ఫంక్షన్ డే. సో ఆ రోజు మార్నింగే వాడికి ఎంతో ఇష్టమైన చపాతీ ఎగ్ రోల్ని చేశాను. మరేం లేదండి, ఈ చపాతీ పైన ఎగ్ వేసేసి కొంచెం పెప్పర్ సాల్ట్ కారం వేసేసి అలా రోల్ చేసేసి టిఫిన్ లాగా వాడికి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. వాడికి ఎంతో ఫేవరెట్ కాబట్టి, సో ఈజీగా తినగలుగుతారు కాబట్టి ఆ రోజు అలాగే చేశాను. ఇది వచ్చేసి ఈ డ్రెస్ ఆర్డర్ చేసిన డ్రెస్సు. సో ముందుగానే స్కూల్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది, అది ఆర్డర్ చేసేసాం యాన్యువల్ డే కోసం. సో అన్నీ నేను అరేంజ్ చేసినట్టుగా బ్యాగ్లో పెట్టేసి వాడికి ఇంకా బాయ్ చెప్పే టైం వచ్చేసింది. మార్నింగ్ ఇలా బ్యాక్ ప్యాక్లో పెట్టేసి బాటిల్, ఓన్లీ టిఫిన్ బాక్స్, ఇంకా ఆ డ్రెస్ అనేది పెట్టేశాను. ఈ బ్యాక్ ప్యాక్ వచ్చేసి బ్యాగ్ అనేది మా ఆర్యాన్ష్ యొక్క ఫస్ట్ బర్త్డే అప్పుడు మేము రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చాము. సో అన్ని దాంట్లో పెట్టేసి ఆ గిఫ్ట్ లాగా ఇచ్చడం జరిగింది. ఆ వ్లాగ్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి. సో అదే టైంకి ఆర్యాన్ష్ లేస్తూ ఉంటాడు, ఎందుకంటే అన్నయ్యని పంపించి రావడం వాడి డైలీ రొటీన్ కాబట్టి. సో ఆ రోజు కూడా మార్నింగ్ లేసేసాడు, ఇంకా బస్సు ఎక్కిచ్చేసి ఆర్యాన్ష్ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఆ తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము. ఆర్యాన్ష్ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పమ్మా? అన్న స్కూల్కి వెళ్తున్నాం, టుపు స్కూల్కి కదా. నీకు గుర్తుందా, లాస్ట్ టైం కూడా వెళ్ళాం, ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నాం. చూడు, నాన్న డ్రైవింగ్, నువ్వు వెనక అమ్మమ్మ, అందరం కలిసి వెళ్తున్నాం కదా. హాయ్ చెప్పు. అందరం కలిసి స్టార్ట్ అయ్యాము. సో అనుకోకుండా మా మమ్మీ కూడా ఇక్కడే ఉండడం జరిగింది కాబట్టి ఇంకా మమ్మీని నేను అందరం కలిసేసి ఇంకా మా వారు ఆర్యాన్ష్ అందరం కలిసి ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అయితే వీడి స్లాట్ ప్రకారం అయితే మార్నింగ్ 11:30 అలా ఆ టైం కల్లా రమ్మని చెప్పారనమాట. అంటే 12కి స్టార్ట్ అవుతుంది స్లాట్. వీళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్ ఎలా అంటే 12 to 2 వరకు ఇది ప్రోగ్రామ్ అనమాట. అంటే ఎవ్రీ టైం ఈవినింగ్ టైంలో అలా కాకుండా లాస్ట్ ఇయర్ నుంచి ఇలా వాళ్ళు స్లాట్ ప్రకారం ఇవ్వడం అలా జరుగుతుంది. వీళ్ళది ప్రతి సెక్షన్స్కి 12 సెక్షన్స్ ఉంటాయి. సో ప్రతి క్లాసెస్ 12 సెక్షన్స్ ప్రకారం డైలీ 2 స్లాట్స్ అయితే ఉంటుంటాయి. ఆ రోజు కూడా అలాగే మేము వెళ్ళేసరికి ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. వాళ్ళ టీచర్ అలా స్టార్టింగ్ అలా మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళ డైరెక్టర్ సీతామూర్తి గారు మాట్లాడడం, అలా అన్నీ అలా జరుగుతూనే ఉంది అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ లాగా వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత సీతామూర్తి గారు మాట్లాడడం, అలా అయిపోయిన తర్వాత పిల్లల ఇంట్రడక్షన్ని ఇలా స్టార్ట్ చేశారు. యాన్యువల్ డే వచ్చేసి ఎలా అంటే ఎవ్రీ టైం ఒక థీమ్ లాగా తీసుకుంటారండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు ఒక మ్యూజిక్ సంబంధించిన థీమ్ లాగా తీసుకొని అన్ని లాంగ్వేజెస్లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అలా 4 లాంగ్వేజెస్లో అలా సాంగ్స్ పర్ఫార్మెన్స్ అనేది చేయడం జరిగింది. అంటే ఎవ్రీ టైం ఒక థీమ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈసారి అయితే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే రీడిఫై, అంటే బుక్స్ని చదవడం, నాలెడ్జ్ పెంచుకోవడం, అంటే మొబైల్స్ని వాడద్దు అనే కాన్సెప్ట్ మీద వీళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. ఎవ్రీ టైం ఒక్కొక్క కాన్సెప్ట్ని తీసుకుంటూ అలా వాటి గురించి పర్ఫార్మెన్స్ చేయడం, వాటికి సంబంధించి అంటే ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్నగా కార్టూన్ లాగా అట్లా పెట్టేసి అది ఎలా పిల్లలకి ఈ చదవడం వల్ల ఎలా నాలెడ్జ్ పెరుగుతుంది అలా పెట్టి, ఆ తర్వాత ఒక చిన్న సాంగ్ పర్ఫార్మెన్స్ లాగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయడం, ఇలా అన్ని రకాలుగా చేశారనమాట. అంటే ఇప్పుడు వీళ్ళ సెక్షన్స్కి వచ్చేసి 4, ఇప్పుడు మా కవ్యాంష్ అయితే 4th క్లాస్. సో వాడి సెక్షన్స్ 12 ఉంటాయి. సో మార్నింగ్ అయితే 6 స్లాట్స్, అంటే 6 సెక్షన్స్ కలిపి ఒక స్లాట్. మేము వెళ్ళినప్పుడు కూడా 6 సెక్షన్స్ కలిపి ఒక స్లాట్ లాగా ఆ డే అనేది ఒక 4th క్లాస్ది అయిపోయేలాగా వాళ్ళు చూసుకుంటారనమాట. ఇలా ఒక్కొక్క సెక్షన్స్ నుంచి పిల్లలంతా పర్ఫార్మెన్స్ చేయడం, వాళ్ళ తీరుగా అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఆ సాంగ్ని అలా వాళ్ళకు అంటే మనకు పేరెంట్స్కి ఎలా చూపించడం, ఇలా అంత బాగా మాకు రిఫ్లెక్ట్ అయ్యేలాగా చూపించడం అలా జరిగిందనమాట.
సో యాన్యువల్ డే అయితే మాకైతే నిజంగా చాలా బాగా అనిపిస్తూ ఉంటుందండి ఎవ్రీ టైం. ఎందుకంటే వీళ్ళ కాన్సెప్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎవ్రీ టైం వాళ్ళు ఒక్కొక్క థీమ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ థీమ్‌లో ఒక డైరెక్షన్ ప్రకారం వాళ్ళు వెళ్తూ, ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఒక థీమ్ తీసుకొని అక్కడ రీడ్ చేయడము, అంటే లాస్ట్ అంటే మన ఫ్యూచర్ జనరేషన్ కాకుండా ఆల్రెడీ అయిపోయిన దాని గురించి అలా చెప్తూ వాళ్ళ ఇంప్లిమెంటేషన్ని మనకు చూపిస్తూ, పేరెంట్స్గా యాజ్ ఏ పేరెంట్గా నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఎవ్రీ టైం నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి. నేనైతే సూపర్గా, నేనే కాదు మా వారు, మా మమ్మీ కూడా ఈసారి ఉండడం జరిగింది, కవ్యాంష్ కూడా ఎవ్రీ టైం ఇలా. Great job! That's correct. Now, the next question is, who is the author of Charlotte's Web? That's wonderful. My favorite, Little Wilbur Pig and his challenge. Make lots of friends here. Just be yourself. ఎవ్రీ ఇయర్ కవ్యాంష్ మాత్రం తన యాంకరింగ్ అయితే ఛాన్స్ వదులుకోవట్లేదు. సో ఎవ్రీ టైం వాడికైతే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. కవ్యాంష్ ఆ పర్ఫార్మెన్స్ని కరెక్ట్గా చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా ఈసారి కూడా అలాగే జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈసారి పేరెంట్స్ని క్వశ్చన్స్ అడగడం, వాళ్ళు చెప్పిన దానికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ పిల్లలు అంటే మనల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది జరుగుతూ వస్తుందన్నమాట. ఇక్కడ ప్రతిసారి ఒక ఇన్వాల్వ్మెంట్, అంటే వాళ్ళు చేసేది ఓన్లీ వాళ్ళ వరకే కాకుండా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఆ ఫీల్ అవుతూ మనం కూడా అంటే ఏదో ఒక ప్రపంచంలో ఉన్నట్టు ఆ ఫీల్ని అయితే మనకు తీసుకొస్తారండి. స్కూల్ వాళ్ళనైతే మనం నిజంగానే గ్రేట్గానే ఫీల్ అవ్వాలండి. ఎందుకంటే ఇలాంటి థాట్స్, ఇలాంటివి అన్ని ఐడియాస్ రావడం అయితే ఒక గ్రేట్ అచీవ్మెంటే అనాలి. వాళ్ళు ఎవ్రీ టైం ఏదో ఒక రకంగా ఒక మంచి కాన్సెప్ట్తో, మంచి థీమ్తో ఇలా అన్ని రకాలుగా మా ముందు ఉంచుతూ ఉంటారు. పిల్లల్ని అలా గైడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలియాల్సిన ప్రతి విషయాల్ని వాళ్ళకు చక్కగా నేర్పిస్తూ వాళ్ళని ఒక లైన్లో పెట్టి వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్లో కూడా ఇలాంటి సిస్టమేటిక్గా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే వీళ్ళు మిస్ చేయరండి ఈ స్కూల్లో అయితే. స్కూల్ గురించి చెప్తున్నాను కానీ స్కూల్ నేమ్ చెప్పట్లేదు అనుష అనుకుంటున్నారా? చెప్తానండి. ఈ స్కూల్ నేమ్ వచ్చేసి సిల్వర్ ఓక్స్ స్కూల్ అండి, ఇంటర్నేషనల్ స్కూల్. సో కవ్యాంష్ అయితే ఈ స్కూల్లో జాయిన్ చేయించినప్పుడు మాకైతే కొంచెం టఫ్ జాబే అయిందండి. అప్పుడు కొంచెం కరోనా టైం 2021లో మాకు ఇక్కడ బాగా టఫ్గానే జరిగింది కాంపిటీషన్. దాంట్లో సెలెక్ట్ అవుతాడా లేదా అని చాలా టెన్షన్ పడ్డాం, కానీ చాలా బాగానే మేనేజ్ చేసి అన్నీ పాస్ అయిపోయి ఎగ్జామ్స్ అన్నీ బాగానే అన్నీ తీసేసుకున్నాడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా తను ఇంప్రూవ్మెంట్ అయితే బెటర్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇయర్కి జరుగుతూనే ఉందండి. ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయించాం, ఇప్పుడు 4th క్లాస్. ఓన్లీ 4 yearsలోనే తన ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా మాకు కనిపిస్తుంది. సో మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ యాన్యువల్ డేని అయితే ఎవ్రీ ఇయర్ భలేగా ఎంజాయ్ చేస్తాం. మా చిన్నోడు కూడా ఈసారి వచ్చాడు కదా, కొంచెం పెద్దోడు అయ్యాడు కదా, వాడు కూడా చూస్తూ ఇక్కడ చూడండి అంత పేరెంట్స్, చాలామంది పేరెంట్స్, గ్రాండ్ మదర్స్ అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అవ్వడం, ఇలాగా ఎవరైనా సరే చాలాగా వాళ్ళని అంతగా డీప్గా ఇన్వాల్వ్మెంట్ అయితే చేసేస్తారండి. చాలా బాగా మేమైతే ఎంజాయ్ చేస్తూ యాన్యువల్ డే అంటే అది అవునా కాదా అన్న మెమొరీలోనే ఉండిపోతాం. చాలా బాగా ఎంజాయ్ చేయడం మాకైతే ఎవ్రీ టైం ఇలాగే జరుగుతుంది. చిన్నోడు కూడా ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. చూస్తున్నంతసేపు అన్నయ్య ఇంకా రాలేదా, అన్నయ్య డుబ్బు అన్న అంటాడు. వాడి నిక్ నేమ్ డుబ్బు, కవ్యాంష్ది.
సో ఆ డుబ్బు డుబ్బు అనడం వాడికి అలవాటు అయిపోయింది. అలా పిలుస్తూ ఉండడం ఇంకా అలా జరుగుతూనే ఉంది. మేము చూపించడం, అలా వీడియో క్యాప్చర్ చేయడం అలా చేస్తూనే ఉన్నాం. లాస్ట్లో పిల్లలందరూ కలిసి చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోయి అందరూ కలిసి ఒకేసారి ఇలా స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ టీచర్స్ అందరు కలిసి ఇలా అన్ని ఫోటోలాగా దిగడం, వీడియోస్, ఒక లాస్ట్ ఎండింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అని చెప్పినట్టుగా ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ని చేయడం, ఇదంతా చాలా చాలా బాగా అనిపించింది మాకు. ఫీల్ అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ, చాలా ఎంజాయ్ చేసిన ఆ మెమొరీస్ని ఇలా మీకు షేర్ చేస్తూ నా హ్యాపీనెస్ని ఇలా షేర్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆ రోజు అది అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక చూస్తే ఇలా ఏ థీమ్ని ఎలా పెట్టారు అనేది బయట మనకు ఒక బోర్డు లాగా పెడుతూ ఉంటారు. సో అదనేది డిస్ప్లే అవుతున్నట్లుగా చూస్తూ అది కూడా మేము క్యాప్చర్ చేసుకొని కొంచెం తర్వాత అయినా మళ్ళీ దీని గురించి కాస్త అంటే డిస్కస్ చేస్తూ మళ్ళీ వచ్చాక కవ్యాన్ చేస్తే అస్సలు మర్చిపోడు. ఎవ్రీ టైం ఇలాగే చేస్తూ ఉంటాడు. సో నేను కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా అయిపోయిన తర్వాత రిటర్న్ ఇంకా బయలుదేరిపోయాము మేము ఇంటికి. సో అప్పుడు చూడాలి ఇంకా ఆర్యాన్ష్ పరిస్థితి. ఇంకా చూడండి ఎక్కడికి వెళ్ళా కూడా ఆర్యాన్ష్ అయితే కంపల్సరీగా మా దగ్గర అయితే ఉండడు. కొంచెం ముందుకు వెళ్తున్నట్టుగా మా వారి దగ్గర ఉంటాడు. కాస్త ఆ టైం కొద్దిగా అటు ఇటు అవ్వగానే పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది. కానీ కవ్యాన్ష్ ఈసారి కూడా అలాగే కవ్యాన్ష్ వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాం, అన్న స్కూల్కి వెళ్తున్నాం అంటే ఎంజాయ్ చేస్తూ అలా వచ్చేసాడు. ఆ తర్వాత తనే వెళ్తున్నాడు. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇంటికైతే బయలుదేరేసాం. కొంచెం సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయినట్టుగానే అనిపించిందండి మాకైతే. ఆ రోజు చాలా బాగా చాలా హాట్ అంటే చాలా వేడిగా బాగా ఎక్కువగానే ఉంది. ఇక ఆర్యాన్ష్ అయితే వినకుండా అలాగే పరిగెత్తడం స్టార్ట్ చేశారు. ఇంకా ఎప్పుడు చెప్పాల్సిన ఇదే పరిస్థితి ఉంటుంది మాకు బయటికి వెళ్ళామంటే. నెక్స్ట్ అయితే ఇంకొకటి మిస్ చేయడం జరిగింది. వీళ్ళు ఎవ్రీ టైం ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా స్కూల్ వాళ్ళు ఆ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఆ అవుట్పుట్ అనేది బాగా చూపిస్తారండి. ఈసారి కూడా అలాగే జరిగింది. సో నెక్స్ట్ అయితే మాకు స్నాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను ఊరికే చూపిద్దాం అన్నట్టుగా మీకు చూపిస్తున్నాను. సో ఇలా ఇచ్చారు మాకు పిల్లలకి, మాకు వచ్చిన పేరెంట్స్కి అందరికీ. సో ఒక కేక్, 2 చాక్లెట్ అంటే 2 బిస్కెట్స్, 2 సమోసాస్ ఇచ్చారు. అలా ఇవ్వడం జరిగింది. సో బాగున్నాయి, పర్వాలేదు, కొంచెం టేస్ట్ పరంగా ఓకే, నాట్ బ్యాడ్ అన్నట్టుగానే ఉంది. సో ఇంకేంటి అది చూపించేలోపు ఇంకా ఆర్యాన్ష్ లాగేసుకొని తినడం స్టార్ట్ చేసేసాడు వాడంతే ఎవ్రీ టైం. అలాగే ఇంకా ఇంటికి వచ్చేసాం. ఆ తర్వాత లంచ్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా అమ్మమ్మతో ఇలా ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఎవ్రీ టైం లాగే రోజు ఉన్న డైలీ రొటీన్ లాగే పిల్లలందరూ చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆ డే కూడా ఇలా అంతా అమ్మతో చేస్తూ కాస్త అమ్మ ఉండడం వల్ల పిల్లలు ఇంకా ఎంజాయ్మెంట్ అయితే బాగానే ఎంజాయ్ చేయడం, ఇంకా ఎక్కువగా ముగ్గురు కలిసి బాగా ఆడుకోవడం జరుగుతుంది. ఇలా యాన్యువల్ డే అయితే కవ్యాన్షిది ఆ రోజు అలా జరిగిపోయింది. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ, బాయ్.